सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। అవునను అవునవునను నా బలపంతా నీదని నీదేనని అను 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 అవునను అవునవునను నా వెలుగంతా నీవని నీవేనని అను కల నవ్వే కలువ కన్నులు కల నవ్వే కలువ కన్నులు వలపులు తెలుపుటకే కాదా పక్కన నిలిచిన చక్కని రూపము కక్కిలి గింతలకే కాదా కక్కిలి గింతలకే కాదా అను అను అవునను అవునవునను పచ్చని ఆశల పందిరి నీడల వెచ్చగా కాపురముందామా కౌగిలి వీడక కాలము చూడక కమ్మని కలలే కందామా కమ్మని కలలే కందామా అను అను అవునను అవునవునను దీపాలై మదిలో వెలిగే అనురాగాలు మనవేలే మణిదీపాలై మదిలో వెలిగే అనురాగాలు మనవేలే చిరునవ్వులతో చిగురులు తొడిగే జీవితమంటే మనదేలే జీవితమంటే మనదేలే అను అను అవునను అవునవునను నా వలపంతా నీదని నా వెలుగంతా నీవని అను అను అవునను అవునవునను అను கனியே நானே காதல் கொண்டேனே கனியே நானே காதல் கொண்டேனே காமானுந்தானே கனையை விட்டானே கனியே நானே காதல் கொண்டேனே டபக் டபக்தான் என் மனமினிதான் தழுக் தழுக்கான் சமயமிதான் டபக் டபக்தான் என் மனமினிதான் தழுக் தழுக்தான் சமயமிதான் கனியே நானே காதல் கொண்டேனே கண்ணை காட்டாதே காதல் மூட்டாதே கண்ணை காட்டாதே காதல் மூட்டாதே புன்னகையாலே என்னை கொல்லாதே கனியே நானே காதல் கொண்டேனே கனியே நானே காதல் கொண்டேனே வேடிக்கை
வேடிக்கையாய் தோடி ரகம் பாடுகொண்டு వేడికయాయ్ తోడి రగం పాడికొండు మాడి మేలే జోడియగా ఉంజలిలే ఆడిడవే నీ వరువాయ్ నీ వరువాయ్ నీ వరువాయ్ నీ వరువాయ్ సంగిలియాటం జడకోలాటం నుండి అడితే ఆడిడవేవా సంగిలియాటం జడకోలాటం సంగిలియాటం జడకోలాటం నుండి అడితే ఆడిడవేవాయు నుండి అడితే ఆడిడవేవా 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 ఆడిడవేవా
నడుము ఊగుతుంటే దారికెదురు నిలిచాడే ఓరతూపు విసిరాడే దారికెదురు నిలిచాడే ఓరతూపు విసిరాడే పిల్లాని బయట తొలగెనన్నాడే నా గుండెలోకి గురి చూసి నవ్వాడే ఏమని చెప్పను ఓలమ్మో పాడు ఎన్నెన్ని నేర్చినాడే ఓయమ్మో ఏమని చెప్పను ఓలమ్మో పాడు ఎన్నెన్ని నేర్చినాడే ఓయమ్మో. మీరేనా మిస్ ఎంటీరావు? అవునండి. మరి అమ్మాయి రాలేదా? నాకే ఇదిగో. అరే ఈవేనా? ఎంత మోసపోయాను. ఇద్దరు చెరువు పెట్టుకొని దిగుతుంటే వేరే ఎవరో అనుకున్నాను. అబ్బే ఎవరో ఎందుకైంది? మా వాళ్ళే. అదే ఎంత పొరపాటు జరిగింది. మీకోసం తెచ్చిన దండలు వేరే ఎవరి మెడలోనే వేశారు. అప్పనా సామంతా బంగ్లా చేర్చు. చూడాలుడు, అమ్మాయిని చూస్తుంటే తప్పిపోయిన మా పెద్దమ్మాయి జ్ఞాపకానికి వస్తుంది. ఏమిటి? మీ అమ్మాయి తప్పిపోయిందా? అవునలుడు, 16 సంవత్సరాల క్రితం కాకినాడలో మహాళి అమావాస్య తప్పిపోయింది. ఆ అమ్మాయి పేరు పెట్టిందే ఈ పాఠశాల. ఇప్పుడు మాకున్న దిగులల్లా ఆ పాఠశాల గురించే. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి. మా శక్తి అంతా ధారబో స్కూల్ వృద్ధిలోకి తీసుకొస్తాం. చాలా సంతోషం. ఏమమ్మా చెప్పారు కదా. అబ్బా, ఇప్పుడు నా మనసు తృప్తిపడింది. అవునమ్మాయి, మీ నాన్నగారి పేరు? పాల గోపాలం. అంటే అనపర్తి గోపాలం గారు. అరే నా పేరేనే. చాలా దగ్గరికి వచ్చామన్నమాట. కులం? నిజం చెప్పాల్సి వస్తే వాళ్ళ కులాల్లో అంత పట్టింపు లేదులేండి. చాలా కాలం రంగుల్లో ఉన్నారు. కలప, బియ్యం, పెద్ద వ్యాపారం. అంతా ఒకటిదే, ఏమీ లేదు. ఇప్పుడేం లేదనుకోండి, అంతా బర్మా యుద్ధంలో పోయింది. పాపం బాగా దెబ్బతిన్నారనమాట. అయితే అల్లుడు, మీ నాన్నగారి పేరు? డోకా రాజారాం నాయుడు. అరే నువ్వు నాయుడువా? అయితే మరేమిటి పేరు అలా పెట్టుకున్నావు? నిజం చెప్పాల్సి వస్తే నా కులాల్లోనే కాదు, మతాల్లో కూడా నమ్మకం లేదు. దేశ్, నాకు తగిన పంతులు దొరికావు. అమ్మి బియ్య పంతులు పంతులమ్మాను వరస కూడా కలిసింది. ఎవరో కాదు, మన అమ్మాయి అల్లుడు. కూర్చోలేడు. భలే మూకలు వచ్చి పడ్డాం. ముసలాడు చూస్తే చేదస్తుడు, అల్లుడు చూస్తే తలతిక్క. ఎలా నెగ్గుకొస్తామో ఏమిటో. వీటన్నిటికీ ఒకటే ముందు, వాళ్ళు అనేవి చేసేవి పట్టించుకోకపోతే సరే. బాగా చెప్పారు. వాళ్ళు అలా పాడు వరుసలు పెట్టి పిలిచి బొట్టు కాటుగా పెట్టబోతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకోవాలి. ఈ 2 మాసాలు ఎలాగో కళ్ళు మూసుకోక తప్పదు. లేకపోతే చాలా చిక్కుల్లో పడతాం. చూడండి, హిందూ మతంలో బొట్టు చాలా ముఖ్యం. అది లేకపోతే అనుమాన పడతారు. బొట్టు పెట్టుకోండి. ఎలా? నా చేత కాదే. అలవాటు చేసుకోండి. ఇదేం బ్రహ్మ విద్య? సరే, ఇక నుంచి మీరు నన్ను సంప్రదించకుండా నా విషయం వాళ్ళతో ఏం చెప్పొద్దు. మీ సంగతి కూడా మిమ్మల్ని కనుక్కోకుండా నేనేం చెప్పను. అలాగే, మీరు వెళ్ళి పడుకోండి. ప్రయాణ బడలిలో ఉన్నారు. థ్యాంక్స్. ఏమో నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? అబ్బే లేదండి, బొమ్మ చూసి నేర్చుకుంటున్నా. ఓ నిశాని చదువా? కూర్చో. అయితే చెప్పు, మీ పంతులమ్మది అసలు మద్రాసేనా? అనుకోండి. ఆమె కన్నబిడ్డ పెంపుడు బిడ్డ? పెంపుడు అనుకోండి. సరే, కుడికాలి మీద పుట్టుమచ్చ గిట్టుమచ్చ అన్న ఉందిట. ఓ తాటికాయ ఎంత ఉంది? తాటికాయ ఎంత? అదేమన్నా ఏనుక్కరా? సరిగ్గా చెప్పు. కాకపోతే ఆ వగంజంత అనుకోండి. నువ్వు ఆ సాధ్యుడివేనో తగలేసి. ఇంతకీ మీ అమ్మకి పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఆయన సారీ, పంతులమ్మకి. ఎప్పుడైతే ఒక రహస్యం మీకెందుకు? ఇందులో రహస్యం కూడా ఉందా? ఏమిటిది? ఊరికనే చెప్పి సోమద్రోహం చేయమంటారు సార్? ఊరికే ఎందుకో. ఇదిగో తైలం. అయితే రాసుకోండి. పంతులు పంతులమ్మ ఒక కాలేజీలో చదివాడు. పంతులమ్మని పంతులు చూసేవాడు, పంతుల్ని పంతులమ్మ చూసేది. వాళ్ళిద్దరిని మాస్టర్ చూసేవాడు, మాస్టర్ని పిల్లలంతా చూసేవాడు. పిల్లల్ని మాస్టారు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు. అది సరేనోయ్, ముందు ఎవరినెవరు చూశారో చెప్పు. అత్తెలకనే వాళ్ళిద్దరు కోడి పుంజులో పోటాడుకుంటున్నారు. నువ్వే ముందు చూసే ఉంటుంది పంతులమ్మ. కాదు, నువ్వే ముందు చూసే ఉంటాడు పంతులు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వు. పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఓ అది చెప్పాలంటే చాలా ఉంది గ్రంథం. ఇదేం సరిపోతుంది, ఇంకొంచెం మడేయండి. తైలమా? చెప్పు. ఏముందో తర్వాత? పంతులమ్మ కనబడకపోతే పంతులు, పంతులు కనబడకపోతే పంతులమ్మ. ఒకరింటికి ఒక వెళ్ళేవారు. అక్కడి నుంచి ఇద్దరు బీచ్కి వెళ్ళేవారు. బీచ్ నుంచి సినిమాకి, సినిమా నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్ నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్. ముందు పెళ్లి ఎప్పుడైందో తేల్చి చెప్పు. ఓ ఇది ఒక్కనాటిదా? 3 ఏళ్ళు జరిగిన గ్రంథం.
3 మాటల్లో చెప్పాలంటే మాటల ఇంకొంచెం పడేయండి. లేదో రేపిస్తా, రేపే చెప్తాను. అరే నేనేం పారిపోతానా? రేపిస్తానంటేదిగా. నేను మాత్రం పారిపోతానా? రేపు చెప్తానంటేగా. బడి గుడి చుట్టారు. పదండి, దయచేయండి బాబు. తలపులు కురియునురా తీయని తలపులు విరియునురా మదనా బాలనురా మదనా విరి తూపులు వేయకురా మదనా బాలనురా మదనా కలవలెను చిలుకలవలె గోర్వంకలవలెను పులుకగా తోచునురా తనువున పులకలు కలుగునురా మదనా బాలనురా మదనా విరి తూపులు వేయకురా మదనా బాలనురా మదనా నిలిపి కోయిలలు చిత్తములోనే చిత్తములోనే కలకల కూయునురా మనసును కలవరపరాదునురా మదనా బాలనురా మదనా విరి తూపులు వేయకురా మదనా బాలనురా మదనా అవునండి. మరి అమ్మాయి రాలేదా? నాకే ఇదిగో. అరే ఈవేనా? ఎంత మోసపోయాను. ఇద్దరు చెరువుపేటలో దిగుతుంటే వేరే ఎవరో అనుకున్నాను. అబ్బే ఎవరో ఎందుకైంది? మా వాళ్ళే. అదే ఎంత పొరపాటు జరిగింది. మీకోసం తెచ్చిన దండలు వేరే ఎవరి మెడలోనే వేశారు. అప్పనా సామంతా బంగ్లా చేర్చు. చూడాలుడు, అమ్మాయిని చూస్తుంటే తప్పిపోయిన మా పెద్దమ్మాయి జ్ఞాపకానికి వస్తుంది. ఏమిటి? మీ అమ్మాయి తప్పిపోయిందా? అవునలుడు, 16 సంవత్సరాల క్రితం కాకినాడలో మహిళ అమావాస్య తప్పిపోయింది. ఆ అమ్మాయి పేరు పెట్టిందే ఈ పాఠశాల. ఇప్పుడు మాకున్న దిగులల్లా ఆ పాఠశాల గురించే. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి. మా శక్తి అంతా ధారబో స్కూల్ వృద్ధిలోకి తీసుకొస్తాం. చాలా సంతోషం. ఏమమ్మా చెప్పారు కదా. అబ్బా, ఇప్పుడు నా మనసు తృప్తిపడింది. అవునమ్మాయి, మీ నాన్నగారి పేరు? పాల గోపాలం, అంటే అనపర్తి గోపాలం గారు. అరే నా పేరేనే. చాలా దగ్గరికి వచ్చామన్నమాట. కులం నిజం చెప్పాల్సి వస్తే వాళ్ళ కులాల్లో అంత పట్టింపు లేదులేండి. చాలా కాలం రంగుల్లో ఉన్నారు. కలప, బియ్యం, పెద్ద వ్యాపారం అంతా ఒకటిదే, ఏమీ లేదు. ఇప్పుడేం లేదనుకోండి, అంతా బర్మా యుద్ధంలో పోయింది. పాపం బాగా దెబ్బతిన్నారన్నమాట.
అయితే అల్లుడు మీ నాన్నగారి పేరు డోకా రాజారాం నాయుడు. అరే నువ్వు నాయుడువా? అయితే మరేమిటి పేరు అలా పెట్టుకున్నావు? నిజం చెప్పాల్సి వస్తే నా కులాల్లోనే కాదు మతాల్లో కూడా నమ్మకం లేదు. దేశ్ నాకు తగిన పంతులు దొరికావు. అమ్మి బియ్య పంతులు పంతులమ్మాను వరస కూడా కలిసింది. ఎవరో కాదు మన అమ్మాయి అల్లుడు. రండి కూర్చోలేడు. అబ్బా భలే మూకలు వచ్చి పడ్డాం. ముసలాడు చూస్తే చేదస్తుడు, అల్లుడు చూస్తే తలతిక్క. ఎలా నెక్కుకొస్తామో ఏమిటో. వీటన్నిటికీ ఒకటే ముందు, వాళ్ళు అనేవి చేసేవి పట్టించుకోకపోతే సరే. బాగా చెప్పారు. వాళ్ళు అలా పాడు వరుసలు పెట్టి పిలిచి బొట్టు కాటుగా పెట్టబోతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకోవాలి. ఈ 2 మాసాలు ఎలాగో కళ్ళు మూసుకోక తప్పదు, లేకపోతే చాలా చిక్కుల్లో పడతాం. చూడండి, హిందూ మతంలో బొట్టు చాలా ముఖ్యం. అది లేకపోతే అనుమాన పడతారు. బొట్టు పెట్టుకోండి. ఎలా? నా చేత కాదే. అలవాటు చేసుకోండి. ఇదేం బ్రహ్మ విద్య. సరే, ఇక నుంచి మీరు నన్ను సంప్రదించకుండా నా విషయం వాళ్ళతో ఏం చెప్పొద్దు. మీ సంగతి కూడా మిమ్మల్ని కనుక్కోకుండా నేనేం చెప్పను. అలాగే, మీరు వెళ్ళి పడుకోండి. ప్రయాణ బడలితో ఉన్నారు. థ్యాంక్స్. ఏమోయ్, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? అబ్బాయి లేదండి, బొమ్మ చూసి నేర్చుకుంటున్నా. ఓ నిశాని చదువా? కూర్చో. అయితే చెప్పు, మీ పంతులమ్మది అసలు మద్రాసేనా? అనుకోండి. ఆమె కన్నబిడ్డ పెంపుడు బిడ్డ? పెంపుడు అనుకోండి. సరే, కుడికాలి మీద పుట్టుమచ్చ గిట్టుమచ్చ అన్న ఉందిట. ఓ తాటిగా ఎంత ఉంది? తాటికాయ ఎంత? అదేమన్నా ఏనుక్కరా? సరిగ్గా చెప్పబోయ్. కాకపోతే ఆ వగ్గంజంత అనుకోండి. నువ్వు ఆ సాక్షిడివేనో తగలేసి. ఇంతకీ మీ అమ్మకి పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఐఎమ్ సారీ, పంతులమ్మకి. ఎప్పుడైతే ఒక రహస్యం మీకెందుకు? ఇందులో రహస్యం కూడా ఉందా? ఏమిటిది? ఊరికనే చెప్పి సౌమిత్రం చేయమంటారు సార్? ఊరికే ఎందుకో. ఇదిగో తైలం. అయితే రాసుకోండి. పంతులు పంతులమ్మ ఒక కాలేజీలో చదివాడు. పంతులమ్మని పంతులు చూసేవాడు, పంతుల్ని పంతులమ్మ చూసేది. వాళ్ళిద్దరిని మాస్టర్ చూసేవాడు, మాస్టర్ని పిల్లలంతా చూసేవాడు. పిల్లల్ని మాస్టారు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు. అది సరేనోయ్, ముందు ఎవరినెవరు చూశారో చెప్పు. అత్తెలకనే వాళ్ళిద్దరు కోడిపుంజులో పోటాడుకుంటున్నారు. నువ్వే ముందు చూసే ఉంటుంది పంతులమ్మ. కాదు, నువ్వే ముందు చూసే ఉంటాడు పంతులు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వు. పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఓ అది చెప్పాలంటే చాలా ఉంది గ్రంథం. ఇదేం సరిపోతుంది, ఇంకొంచెం పడేయండి. తైలమా? చెప్పు. ఏముంది తర్వాత? పంతులమ్మ కనబడకపోతే పంతులు, పంతులు కనబడకపోతే పంతులమ్మ ఒకళ్ళింటికి ఒక వెళ్ళేవారు. అక్కడి నుంచి ఇద్దరు బీచ్కి వెళ్ళేవారు. బీచ్ నుంచి సినిమాకి, సినిమా నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్ నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్. ముందు పెళ్లి ఎప్పుడైందో తేల్చి చెప్పు. ఓ ఇది ఒక్కనాటిదా? 3 ఏళ్ళు జరిగిన గ్రంథం. 3 మాటల్లో చెప్పాలంటే మాటలా? ఇంకొంచెం పడేయండి. లేదో రేపిస్తా. రేపే చెప్తాను. అరే నేనేం పారిపోతానా? రేపిస్తానంటే నీగా. నే మాత్రం పారిపోతానా? రేపు చెప్తానంటే నీగా. బడి విడిచిపెట్టారు. అదండి, దయచేయండి బాబు. తలపులు కురియునురా తీయని తలపులు విరియునురా మదనా బాలనురా మదనా విరి తూపులు వేయకురా మదనా బాలనురా మదనా
బాలెను పులుకగా తోచునురా తనువున పులకలు కలుగొనురా మదన బాలనురా మదన విరి తూపులు వేయకురా మదన బాలనురా మదన చిలిపి కోయిలలు చిత్తములోనే చిలిపి కోయిలలు చిత్తములో